ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? ఈరోజు వాక్య ధ్యానంలో భాగంగా మనము ఆదికాండము 32వ అధ్యాయము 6వ వచనంలోని కొన్ని వచనాలను ఈరోజు వాక్య ధ్యానంలో భాగంగా తీసుకుందాం. ఆదికాండం 32వ అధ్యాయం 6వ వచనము. ఆ దూతలు యాకోబు నొద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏశావు నొద్దకు వెళ్ళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా, యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏశావు ఒక గుంపు మీదకి వచ్చి దాన్ని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోననుకొని. ఇక్కడ యాకోబు గారు కొంతమంది దూతలను పంపుతా ఉన్నారు. ఎవరికి, దేనికి, ఎందుకు అంటే గనక తన అన్న అయినటువంటి ఏశావు దగ్గరికి పంపించాడు. పంపిస్తే వాళ్ళు వచ్చి ఏమని చెప్తున్నారంటే, మీ అన్న నిన్ను కలుసుకోవటానికి వస్తున్నాడు, నిన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడు. ఆయన మాత్రమే కాదు, ఆయనతో పాటు ఒక 400 మందిని వెంటేసుకుని వస్తున్నాడు అని చెప్పారు. ఆ మాట విన్నప్పుడంటే ఆయనకి చాలా భయము, చాలా తొందర, చాలా కంగారు అనిపించిందంట. ఎందుకంటే ఎవరి నిమిత్తం అయితే భయపడి, ఎవరి కోసం అయితే భయపడి, ఎవరి వలన అయితే ఆయన ఇంటిని వదిలి వెళ్ళిపోయాడో, ఆయనే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతున్నా సరే నా మీద ఏమాత్రం కోపం తగ్గలేదనమాట. నా మీద ఏమాత్రము కూడా ఆయనకి కొంచెం కూడా పర్లేదులే, నా తమ్ముడేలే అనేటటువంటి విధానం రాలేదనమాట. ఎంతకాలం అవుతున్నా నా మీద ద్వేషం అలాగే ఉంచుకున్నాడనమాట. అందుకే 400 మందితో వెంటేసుకుని వచ్చి నన్ను చంపటానికి వస్తున్నాడా అని ఆయనకి భయం పుట్టింది. ప్రియులారా, ఈ యాకోబు ఏశావు ఇద్దరు అన్నదమ్ములు కదండి. అంటే అన్న జ్యేష్ఠత్వాన్ని దొంగిలించినందుకు భయపడిపోయి నా అన్న నన్ను చంపేస్తాడని దూరంగా పారిపోయాడు. తప్పు చేస్తే మనం కూడా దూరంగా పారిపోవాలి. అది అన్న నుంచైనా, అమ్మ నుంచైనా, నాన్న నుంచైనా మనం పారిపోతాం. ఇంట్లో కొంతమంది పిల్లలు తల్లిదండ్రులకి తెలియకుండా ఏదో ఒకటి దొంగతనం చేస్తాం మొదలు పెడతారు. అది చెడ్డ సాంగత్యాన్ని బట్టి కానీ, చెడ్డ మాటలను బట్టి కానీ, దుర్వ్యసనాలకు అలవాటైపోయిన విధానాన్ని బట్టి కానీ ఇంట్లోనే దొంగతనం చేసేవాళ్ళు మొదలవుతారు. అది పిల్ల కావచ్చు, పిల్లోడు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఇంట్లోనే దొంగతనం చేస్తారు. మొట్టమొదటిగా ఎవరు కనిపెట్టలేరు కదండి. ఎందుకంటే నమ్ముతారు, కుటుంబ సభ్యులు ఇంట్లో వాళ్ళని నమ్ముతారు. నమ్మినప్పుడు వీళ్ళు దొంగతనం చేశారు అని ఎప్పటికీ అనుకోరు. ఆ యొక్క ఆరా కూడా రాదు. ఎప్పుడైతే క్రమక్రమేపీ కాలం గడుస్తున్న కొద్దీ ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువులు మాయమైపోవడం కానీ, లేదా వాళ్ళు చేసే ప్రవర్తనలో మార్పు కానీ, వాళ్ళ మాటల్లో మార్పు కానీ, వాళ్ళ ఇంటికి వచ్చే విధానం కానీ, వెళ్ళే విధానం కానీ, మాట్లాడే పద్ధతి కానీ అన్నీ మారిపోతూ ఉంటే గనక అప్పుడు వాళ్ళ మీద అనుమానం అనేది మొదలవుతుంది. మా బంధువుల్లో ఒక చక్కని కుమారుడు, అతను చక్కగా మేము వెళ్ళినప్పుడు కూడా చాలా మంచిగా మాట్లాడేవాడు, సౌమ్యంగా ఉండేవాడు. మేము ఏదన్నా వెళ్తే గబగబా వెళ్ళటము, బయట షాప్కి వెళ్ళి ఏదైనా డ్రింక్స్ తేవడం కానీ, ఏదైనా నాన్ వెజ్ కూరలు తీసుకొచ్చి తల్లికి ఇవ్వటం కానీ, అట్లా ఎంతో సహాయపడుతున్నటువంటి వ్యక్తి, యవన బిడ్డ. అయితే తను ఇంకా చదువుకునే చదువుని ఇంకా ఆపివేసి తండ్రితో పాటు వాళ్ళకి ఉన్నటువంటి రొయ్యల చెరువులు వ్యాపారం మీద తండ్రితో సహకరించడం మొదలుపెట్టాడు. తండ్రి ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నా ఈయన వెళ్ళి చెరువుల్లో పనిచేయటం, కావలసినవన్నీ చూసుకోవటం, ఆ చెరువుకి సంబంధించిన కావలసిన ఎరువులు వెళ్ళడము, దానికి సంబంధించిన దుకాణాలకు వెళ్ళటం, అవి తీసుకురావటం, కంటైనర్ వాళ్ళతో, లారీ వాళ్ళతో మాట్లాడటం, ఎక్స్పోర్ట్ చేయటం, డబ్బులు లావాదేవీలు, మళ్ళీ అక్కడ మనకి తక్కువగా ఆ యొక్క రొయ్య పిల్ల ఎక్కడ దొరుకుతుందని వెళ్ళటం, అంతా ఒక బాధ్యతగా తండ్రి చేయాల్సిన పనులన్నీ కూడా ఈయనే. తనకంటూ ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు తింటాడో తెలియదు, ఎప్పుడు పడుకుంటాడో తెలియదు, ఎప్పుడు వెళ్తాడో తెలియదు. అంతగా చిన్న వయసులోనే అంతగా నిమగ్నమైపోయి వ్యాపారంలో మంచిగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి అనమాట. అయితే ఏమైందో తెలియదు, ఎలా పరిచయం అయిందో తెలియదండి. ఒక స్త్రీ పరిచయం అయింది. ఆ పరిచయం అయిన తర్వాత వీళ్ళకి కూడా, ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు. అందరూ ఏమనుకుంటున్నారు, తిను ఈ యొక్క పనిలో బాగా
మంచిగా ఇన్వాల్వ్ అయిపోయాడు, బాగా బిజీ అయిపోయాడు, దీనిలో బాగా ఒక నైపుణ్యాన్ని సాధించాడు కాబట్టి వెళ్తున్నాడు వస్తున్నాడు అన్న విధానంలోనే ఉన్నారు. ఆ స్త్రీ ఎలా పరిచయం అయిందో తెలీదు, ఎంతకాలం నుంచి పరిచయం అయిందో తెలీదు, ఎప్పుడు పరిచయం అయిందో తెలియదు, కానీ ఆమెతో బాగా సాన్నిహిత్యంగా ఉండటం మొదలుపెట్టాడు. ఈయన డబ్బులు తీస్తున్నాడు ఇస్తున్నాడు అంతా అనుకుంటున్నారు, ఈయన వ్యాపారానికి సంబంధించి వాడుతున్నాడు అని అనుకున్నారు. కానీ ఈయన క్రమక్రమేపీ యవనస్తుడు కదండి, ఆ యొక్క స్త్రీ యొక్క చిక్కుల్లో పడిపోయి ఆ స్త్రీ యొక్క మోసపు మాటలు నమ్మేసి తన దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా ఆమెకి ఇవ్వటం మొదలుపెట్టాడు. వీళ్ళు అమ్మా నాన్న ఈయన్ని బాగా నమ్మారుగా, బలంగా నమ్మారు కాబట్టి పలానా దానికి కడుతున్నాడు, పలానా దానికి ఇస్తున్నాడు, పలానా తెస్తున్నాడు అని ఇలా అనుకుంటున్నారు. కానీ ఏదో ఒక రోజు నిజం అనేది తప్పనిసరిగా బయటపడుతుందండి. ఈరోజు బయటపడపోవచ్చు, రేపు బయటపడపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నిజం అనేది దాగదు అంటారు కదా. మన పెద్దవాళ్ళు ఏమంటారు, నిజం అంట నిప్పు లాంటిదంట, అది ఏదో ఒక రోజు తగలబెట్టుకుంటూ వెళ్ళిపోద్ది. నువ్వు దాయాలనుకున్నా అది దాగదు. పలానా వాళ్ళు ఫోన్ చేసి ఏంటి మాకు డబ్బులు రావాలి కదా రాలేదు అని చెప్పి తండ్రికి ఫోన్ చేస్తే, అదేంటి నా కుమారుడు ఎప్పుడో దాని నిమిత్తం డబ్బులు నాకు చెప్పాడే కట్టేస్తున్నానంటే కట్టలేదంటే, ఏంటి కట్టలేదంటే వేరే ఏదో అబద్ధం చెప్పడం మొదలుపెట్టాడు. అంటే మీరు గమనిస్తే ప్రియులారా, ఒక తప్పు మన చేత అనేక తప్పులను చేపిస్తుంది, ఒక పాపం మన చేత అనేక పాపాలు చేపిస్తుంది, ఒక అబద్ధం మన చేత అనేక అబద్ధాలు ఆడిస్తుంది. ఇప్పుడు తను ఏం చెప్పాడు, వేరే దేనికో కట్టానని అబద్ధం. అంటే అక్కడ పరాయి స్త్రీతో ఒక సంబంధాన్ని కలిగి ఉండి అక్కడ ఒక తప్పు చేస్తూ, ఇప్పుడు తండ్రితో అబద్ధం చెప్తూ ఇక్కడ ఒక తప్పు. అంటే ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి ఇంకొక అబద్ధం, పలానాన్ని కట్టా అంటున్నారు. మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత సరిగ్గా అక్కడ ఉండకపోవటం తండ్రి గమనించాడు. ఇదేంటి నువ్వు ఈ సమయానికి ఇక్కడ ఉండాలి కదా, లేవంటే పలానా చోటకి వెళ్ళాను అని అబద్ధం, ఇంకొక అబద్ధం. చెప్పాను కదండి, ఒక అబద్ధం 100 అబద్ధాలు ఆడిస్తుందని ఇంకొక అబద్ధం. అక్కడ వెళ్ళారా అంటే నీ కొడుకు రాలేదు, ఏంటి ఇక్కడ లేడేంటి, ఇక్కడ కంటైనర్లు వచ్చి ఉన్నాయి, లారీ వచ్చింది, దీన్ని ఎక్కించాలి కదా, దీనికి ఇంత రావాలి కదా, బేరం రావాలి కదా అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, ఇదేంటి ఇక్కడ ఉన్నానని చెప్పాడంటే ఫోన్ చేసి అడుగుతుంటే ఫోన్ ఏమో ఒక్కొక్కసారి స్విచ్ ఆఫ్ వస్తుంది, ఒక్కోసారి ఫోన్ ఎత్తడు, ఒక్కోసారి ఏమో చెప్పిన సమయానికి ఉండడు. ఇంకా ఇంట్లో వాళ్ళకి అర్థమైపోయింది తినేదో దారి తప్పాడు. అంటే ఇదివరకులా మాట్లాడట్లేదు, ఉండట్లేదు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది, కొన్నిసార్లు కలిసిన ఫోన్ ఎత్తకపోవటం, డబ్బులేమో ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వకపోవటం, ఇవన్నీ కూడా ఇంట్లో వాళ్ళకి బాగా అనుమానం పెరిగిపోయి ఇంకా కొడుకు మీద మొదలుపెట్టారు. ఎందుకు ఇలాగ చేస్తున్నాడు అని తన మీద ఒక ఆరా మొదలు పెడితే తెలిసిన విషయం ఏంటంటే, పెళ్ళైపోయినటువంటి ఒక స్త్రీతో ఈ కుమారుడు సంబంధం పెట్టుకున్నాడని తెలిసింది. ఆ విషయం తెలియగానే తల్లిదండ్రులకు గుండెలు పగిలినంత పని అయిపోయింది. ఏంటి ఇంత బాధ్యతగా ఉండే నా కొడుకు రాత్రి పగలనగా చెరువులంట తిరిగి మంచిగా సంపాదనలో పడి మంచిగా ఆ యొక్క భవిష్యత్తులో ఎంతో మంచి స్థాయికి వెళ్తాడనుకున్నటువంటి నా కుమారుడు ఈ విధంగా దారి తప్పిపోయాడా అని చెప్పి వాళ్ళు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఇంట్లో గొడవలు ప్రారంభమైనవి. పరాయి స్త్రీతో నీకు ఏంటి, పెళ్ళైపోయిన ఆవిడతో నీకు మాటలేంటి, అసలు ఆవిడతో నీకు సంబంధం ఏంటి, డబ్బులన్నీ ఏం చేసావు, ఆ పలానా చోట మోటార్ అమ్మేమన్నావు, ఆ డబ్బులు ఏమైపోయినాయి, పలానా చోట కడతానన్నావు, ఆ డబ్బులు ఏం చేసావు, నువ్వెందుకు ఇలా ఆ డబ్బంతా తీసుకెళ్ళి ఎందుకు ఇస్తున్నావు అని చెప్పి ఇంట్లో గొడవలు మొదలైపోయినాయి. అలా చిన్న చిన్నగా గొడవలు మొదలైపోయి తారాస్థాయికి వెళ్ళిపోయింది. వీళ్ళెళ్ళి వాళ్ళ మీద గొడవ పడతాం, వాళ్ళు వచ్చి వీళ్ళింటి మీద గొడవ పడటం, గొడవ బాగా పెద్దదైపోయి కొట్లాటల దాకా వెళ్ళిపోయిందనమాట. అయితే ప్రియులరా, మనం ఎప్పుడూ కూడా ఇంట్లో వాళ్ళని మోసం చేసే పనులు ఎప్పుడూ చేయకూడదు. ఈ యాకోబు సొంత అన్ననే మోసం చేశాడు. మోసం చేసి తను సంపాదించింది ఏంటి అంటే కనుక భయంతో ఇంటిని వదిలి పారిపోయాడు. నువ్వు ఇంట్లో ఉండి కూడా నీ ఇంట్లో వాళ్ళని, తల్లిని, తండ్రిని, లేకపోతే బిడ్డల్ని అందరినీ నువ్వు మోసం చేసుకుంటూ వెళ్తే కనుక ఏదో రోజు ఇంట్లో నుంచి బయటికి పారిపోక తప్పదు, బయటికి గెంటి వేయకపడ తప్పదు. కొంతమంది పౌరుషానికి నాకు మీరు అక్కర్లేదు, నాకు నా బయట వాళ్ళే నాకు ముఖ్యం, నా స్నేహితులే నాకు ముఖ్యం, ఆ అమ్మాయే నాకు ముఖ్యం, ఆ అబ్బాయే నాకు ముఖ్యమని పౌరుషానికి బట్టలు సర్దుకొని వెళ్ళిపోతారు.
వెళ్ళిపోయిన తర్వాత కానీ అర్థం కాదు ఇక్కడున్న వాళ్ళ విలువ. అలా వెళ్ళిపోయి నేను చాలా తప్పు చేశాను అని తలబాదుకు నేర్చిన వాళ్ళు నేను చాలామందిని చూశాను. అయ్యో నేను ఎంత పొరపాటు చేశాను, నా తల్లిని ఎంత ఏడ్పించాను, నా తండ్రిని ఎంత ఏడ్పించాను, నా అన్నదమ్ములకి నా అక్క చెల్లెలకి నేను ఎంత పరువు నష్టం కలిగించేటటువంటి పనులు చేశాను, నేను ఇలాంటి వాళ్ళ కోసమా నేను ఇదంతా చేసిందని చెప్పి వెనక్కి రాలేక అక్కడ ఉండలేక ఇక నేను చచ్చిపోతే బాగుండు అని ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న వాళ్ళని కూడా నేను ఎంతోమందిని చూశాను ప్రియులారా. కాబట్టి నా ప్రియ సహోదరుడు సహోదరి, ఇంట్లో వాళ్ళని మోసం చేయొద్దు. చేస్తే ఏదో రోజు దాని పర్యావసానం నువ్వు అనుభవించక తప్పదు. యాకోబు మోసం చేసి ఏం సాధించాడయ్యా అంటే గనక ఎక్కడికో వెళ్ళిపోయి బంధువుల ఇంటికి వెళ్ళిపోయి ఒక బానిసలాగా పనిచేశాడు. అంతకుముందు ఇంట్లో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి వ్యక్తి, తల్లిదండ్రుల యొక్క గారాబంలో పెరిగినటువంటి వ్యక్తి, చక్కగా టైంకి భోజనం చేసి పడుకున్నటువంటి వ్యక్తి, హాయిగా జీవనాన్ని గడిపినటువంటి వ్యక్తి ఇప్పుడు వెళ్ళి ఆ మందని మేపటం, అక్కడ ఉన్నటువంటి పశువులను చూసుకోవటం, రాత్రనక ఎండనక ఆ ఎండలో మగ్గిపోయి నానా విధమైన పాట్లు అక్కడ పడ్డాడు. ఎవరినైనా మనం మోసం చేస్తే తప్పనిసరిగా మనం మోసపోతాము. ఎవరినైనా మనము వంచన చేసామనుకోండి, అక్రమం చేసామనుకోండి, అన్యాయం చేసాము, మనం తప్పనిసరిగా అన్యాయం అయిపోతాం. దానిలో మార్పు లేదు. ఎవరు గుంట తవ్వితే దానిలో పడతాడని వాక్యం సెలవిస్తుంది కదా. ఆ అష్ట కష్టాలన్నీ ఆయన అనుభవించి ఇంకా బాగా నలిగాడు, దేవునిలో ఎదిగాడు. దేవుడు కూడా ఆయన పైన జాలిపడి ఆయన్ని ఇంకా నువ్వు మీ ఇంటికి తిరిగి వెళ్ళు అని చెప్తే తిరిగి వస్తా ఉన్నాడు. అయితే తప్పుని తెలుసుకొని తిరిగి రావటం అనేది చాలా మంచి విషయం ప్రియులరా. అదే నేను చాలామంది బిడ్డలతో చెప్తా ఉంటాను, తప్పు చేయటానికి వెనకాడాలి కానీ తప్పు దిద్దుకోవడానికి ఎప్పుడు వెనకాడు వేయకూడదు. నువ్వు అబద్ధం చెప్పడానికి భయపడాలి కానీ నేను ఇలాగా చేశాను, నేను పలానప్పుడు ఇలా అబద్ధం చెప్పాను అని తల్లిదండ్రుల దగ్గర పశ్చాత్తాపడటానికో, భార్య దగ్గర పశ్చాత్తాపడటానికో, భర్త దగ్గర పశ్చాత్తాపడటానికో నువ్వు ఎప్పుడు వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. అయ్యో నేను తక్కువైపోతానేమో అని ఎప్పుడు అనుకోవద్దు. తప్పు తెలుసుకున్నాడు, దేవుని యొక్క స్వరాన్ని విని ఆయన వెనక్కడుగు వేసి వచ్చేస్తున్నాడు తల్లిదండ్రుల దగ్గరికి. తిరిగి వచ్చేస్తానికి తన సొంత ఊరి దగ్గరికి, అన్న దగ్గరికి వస్తానికి బయలుదేరి వచ్చేస్తున్నాడు అన్నమాట. నా ప్రియ సహోదరుని సహోదరి, నేను చాలామందికి చెప్పే విషయం ఇదే. నువ్వు ఒక పొరపాటు చేసావు, తప్పు చేసావు, ఒక స్త్రీని నమ్ముకుని బయటికి వెళ్ళిపోయామేమో, ఒక పురుషుని నమ్ముకుని బయటికి వెళ్ళిపోయామేమో, తల్లిదండ్రులకు విరుద్ధంగా చెడు వ్యసనాలకు బానిసైపోయి దుష్ట సాంగత్యాన్ని వదలలేక నీకెందుకురా నేనన్నా వచ్చేసేయి, నీ తల్లి చూసేదేంటి, నీ తండ్రి చూసేదేంటి, మేము లేమా, నిన్ను చూసుకోలేమా అని చెప్పి ఈ యొక్క స్నేహితుల మాటలకు ప్రలోభపడిపోయి వీళ్ళే నాకు అన్నీ అని వెళ్ళిపోయామేమో, ఇప్పుడు అక్కడ కన్నీరు కారుస్తున్నామేమో. అయితే నీ తల్లిదండ్రులు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, నిన్ను నమ్ముకున్న వాళ్ళు నీ కోసం ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పనిసరిగా అక్కడ నీకు భయంకరమైనటువంటి స్థితిలో నువ్వు నలిగిపోతూ ఉంటే గనక, ఆ యొక్క చేసిన తప్పుకి నువ్వు పశ్చాత్తాపడుతుంటే గనక, ఎందుకు ఇలా చేశాను, నా వాళ్ళకి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా నేను ఇంత పొరపాటు ఎందుకు చేశాను అని నువ్వు కృంగిపోతుంటే గనక నువ్వు అక్కడే ఆగిపోవద్దు. నీ జీవితాన్ని ముగించొద్దు. నువ్వు ఆత్మహత్య ప్రయత్నం ఎప్పటికీ చేయవద్దు. కానీ తప్పనిసరిగా నీ కోసము ఎదురు చూస్తున్నటువంటి నీ వాళ్ళకు జ్ఞాపకం చేసుకుని రా, తప్పనిసరిగా వెనక్కి తిరిగిరా. ఈరోజు 1-2 రోజుల క్రితం ఒక తల్లిగారు నాతో చెప్తున్నారు, నా కుమారుడు ఉరివేసుకుని చనిపోయాడని ఒక వృద్ధాప్యంలో ఉన్న తల్లి నాతో చెప్పింది. నాకు ఎంత బాధ అనిపించిందండి ప్రియులారా. ఎవరి కోసమో నువ్వు ఉరేసుకు చచ్చిపోయేవే కానీ నీ తల్లి వృద్ధాప్యంలో నా తల్లి ఉందే, నా తల్లిని ఎవరు పోషిస్తారు, ఎవరు చూస్తారో, ఆ బాగోగులు ఎవరు పట్టించుకుంటారని ఒక్క క్షణం కూడా నువ్వు ఆలోచించలేకపోయావు. భార్య ఏదో మోసం చేసిందనో, స్నేహితులు ఎవరో మోసం చేశారనో, చేసిన వ్యాపారంలో ఏదో ఇదైపోయిందనో, నువ్వు ఉండకూడదు అనేటటువంటి నిర్ణయం తీసుకొని వెళ్ళిపోయావు కదా. మరి నిన్ను నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆమె ఆ వయసులో, వృద్ధాప్య వయసులో నా కొడుకు ఊరేసుకొని చనిపోయాడని ఒక తల్లిగారితో మాట్లాడుతూ ఉంటే నాకు నిజంగా ఏం చెప్పాలో అర్థం కాదు. అంటే వీళ్ళ క్షణికావేశం ఎలా ఉంటుందంటే తర్వాత ఉన్న వాళ్ళ గురించి పెద్ద పట్టించుకునేటటువంటి విధానం ఏది ఉండదు. ఎప్పటికీ నా సహోదరుడు సహోదరి, నా కుమారుడు కుమార్తె ఎప్పటికీ అలా చేయవద్దు. ఎవరి కోసమో నువ్వు ఈ లోకాన్ని వీడి వెళ్ళిపోవాలనుకుంటే నిన్ను నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి?
వాళ్ళకి ఎప్పటికీ కూడా తీరని గాయాన్ని నువ్వు చేసి వెళ్ళిపోయినట్టే లెక్క. అలా నువ్వు వెళ్ళిన తర్వాత ఏమైనా ఉంటుందంటే యుగ యుగాలు నరకంలో పడి కాలిపోవాలి. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆత్మహత్య అనేది ఒక పాపంతో సమానం. కాబట్టి నువ్వు వెళ్ళి అక్కడ కూడా నువ్వు ప్రశాంతమైన జీవితం నీకు ఉండనే ఉండదని ప్రభువు పేట మనం చేస్తున్నాను. యాకోబు తిరిగి వచ్చాడు, దూతలను పంపిస్తున్నాడు. అసలు ఏంటో పరిస్థితి తెలుసుకోండి, మా అన్నకి నా మీద ఏమైనా కోపం తగ్గిందా, ఆయన ఎలా ఉన్నాడో ఏంటో తెలుసుకోండి అని చెప్పి దూతలను పంపిస్తా ఉన్నాడు. పంపిస్తే వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారంటే, మీ అన్న 400 మందిని వేసుకొస్తున్నాడని చెప్పేశారు. ఇప్పుడు ఈయన గడగడగడ వణికిపోతున్నాడు. నా అన్నకి నా మీద ఎటువంటి కోపం అనేది తగ్గలేదు, నా మీద ఇంకా ఇంకా ద్వేషం పెరిగిపోయింది, ఇక నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని అందరినీ కూడా చంపేస్తాడు అనే ఒక నిర్ణయానికి వచ్చేసి గుంపులు గుంపులుగా పెట్టి మొదటి వాళ్ళని చంపితే రెండో గుంపన్న మిగిలిద్ది, రెండో గుంపును చంపితే మేమన్నా మిగులుతాంలే, అప్పుడే నా కోపం చల్లారిపోద్దేమో అని ఆలోచనల మీద ఆలోచన చేసేస్తా ఉన్నాడు. లేరా, కోపం అనేది మనిషిని ప్రశాంతంగా ఉండనివ్వదు. చూడండి, కోపపడిన వ్యక్తులు ఎప్పుడు కూడా ఇంటిని గలిబిలి చేసేస్తూ ఉంటారు, అరుపులు కేకలు పెడతా ఉంటారు, వస్తువుల్ని ఇసిరిగొట్టేస్తూ ఉంటారు, తినే పళ్ళాలని రోడ్డు మీదకి ఇసిరేస్తూ ఉంటారు. కోపం మనిషిని ప్రశాంతంగా బ్రతకనివ్వదు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదని వాక్యం మనతో మాట్లాడుతుంది. పిల్లరా, కోపం మనిషిని అసలు ఆ మనిషిని స్థిమితంగా ఉండనివ్వదు. ఎవరైతే ఎక్కువగా కోపపడతా ఉంటారో, ఎవరైతే చిన్న విషయాలకి పెద్ద విషయాలకి కోపపడుతూ ఉంటారో, ఎవరైతే ప్రతి విషయంలోనూ కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారో వాళ్ళకి అందరూ కూడా శత్రువులుగానే కనపడతా ఉంటారు. ఇంకా నీతో ఎవరు స్నేహం చేస్తారు, నీతో ఎవరు మంచిగా మాట్లాడతారు, ఎవరు నీ గురించి మంచి సాక్ష్యాన్ని చెప్పగలుగుతారు? ప్రతి విషయంలో కోపపడటం, ప్రతి విషయంలో సనగటం, ప్రతి విషయంలో గొనగటం, ప్రతి విషయంలో కూడా ఎప్పుడో గడిచిన విషయాలను కూడా తీసుకువచ్చి నువ్వు ఆ రోజు అలా చేసావు, ఈరోజు ఇలా ఉన్నావు, నువ్వు అలాంటి వాడివి, నువ్వు ఇలాంటి దానివి అని చెప్పి ఇంట్లో వాళ్ళు రకరకాలుగా ఇలా దేవుని విషయాలన్నిటినీ కూడా పక్కన పెట్టేసి కోపానికి, పగకి, ద్వేషానికి గనక తావిచ్చినట్లయితే గనక ఆ ఇల్లే ఒక నరకంలాగా అయిపోతూ ఉంటుంది. ఆ ఇంట్లో ఎవరో ఉండలేరు, ఉండబుద్ధి వేయదు, ఇంటికి రాబుద్ధి వేయదు. ఎందుకంటే అదంతా నరకప్రాయం అయిపోద్ది. కాబట్టి మాటికి కోపం అనేది అంట మంచిది కానే కాదు. అది శారీరక రీత్యా కూడా, మానసిక రీత్యా కూడా, ఆత్మీయ రీత్యా కూడా నిన్ను ఎదగనివ్వదు కోపం అనేది. ఇప్పుడు తిని అనుకుంటున్నాడు యాకోబు గారు, నా అన్నకి నా మీద ఎటువంటి కోపము తగ్గలేదు, పగ ఉంది, ఆయన పగతో రగిలిపోతున్నాడు కాబట్టి 400 మందిని వేసుకొస్తున్నాడని లేనిపోయిన ఆలోచనలన్నీ కూడా ఆయన కలిగి ఉన్నాడు. మనం కూడా ఏదో విన్నదాన్ని బట్టి రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటాం. అమ్మో నా పని అయిపోయిందనమాట, ఇగో ఇలాగ మాట్లాడుతున్నారంటే ఇక నా పని అయిపోయిందనమాట, ఇక నేను ముందుకు వెళ్ళలేనమాట, నా మీద ఇంత భారం పడిపోయిందనమాట అని రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు. అక్కడ జరిగేది వేరు, వీళ్ళ ఆలోచనలు వేరు. ఆలోచన చేసి తలనొప్పి వచ్చేసి, ఆలోచన చేసి ఏమీ చేయలేక, ముందడుగు వేయలేక అక్కడ కుప్పకూలిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అసలు మనకు కళ్ళ ముందు కనపడే విషయమే నిజం కాదంటే కనుక ఎవరో ఏదో చెప్పిన మాటలను బట్టి ఏదో అయిపోతుందేమో, నా పరిస్థితి అయిపోయిందేమో, నన్ను చంపడానికి వచ్చేస్తున్నారేమో, నా కుటుంబాన్ని గలిబిలి చేయడానికి వచ్చేస్తున్నారేమో, నా పరిస్థితి అంతేనేమో అని విన్నదాన్ని బట్టి ఇప్పుడు నన్ను కళ్ళ ముందు చూసిందే నిజం కాదనుకుంటే విన్నది ఎలా నిజమవుద్ది? కళ్ళ ముందు చూసిందే నిజం కాదు అంటానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను వినండి. నేను ఇప్పుడు ఒక పుస్తకం తీశాను, జరిగిన విషయాన్ని మీకు చెప్తా ఉన్నాను. పుస్తకం తీసి నేను 1, 2, 3, 4, 5, 6, 7 అని నెంబర్లు వేస్తున్నాను. చూసేవాళ్ళకి ఎలాగుంటుంది అది? ఈ అమ్మాయి నెంబర్లు వేస్తుంది అంటే నెంబర్స్ వేసుకుంటుంది, ఎందుకు ఇలా నెంబర్లు వేస్తుంది అని అనుకుంటారు. కానీ వాస్తవానికి నేనేం చేస్తున్నాను తెలుసా? స్తోత్రం 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 అని మనసులో అనుకుంటే అక్కడ నెంబరింగ్ వేస్తాను. నీ మనసులో అనుకునేది ఏంటి? స్తోత్రం అని. అక్కడ రాస్తుంది ఏంటి? 1. అంటే నేను అనుకున్నది ఏంటంటే 1000 సార్లు స్తోత్రం అని నేను చెప్పాలి అని నేను అనుకున్న దాన్ని ఏం చేస్తున్నానంటే 1000 సార్లు చెప్తున్నానా లేదా ఏమన్నా తప్పిపోతున్నానా అని తెలుసుకోవడానికి ఏం చేస్తున్నానంటే అక్కడ నెంబరింగ్ వేస్తున్నాను అంతే. ఒక పుస్తకం తీసి పెన్ను తీసి 1, 2, 3, 4, 5, 6 అని అలా 1000 వరకు నెంబర్స్ వేసుకుంటా వెళ్తున్నాను. కానీ చూసేవాళ్ళకి ఏమన్నా అర్థమవుతుందంటే తిని నెంబర్స్ వేసుకుంటా. అయినా నెంబర్స్ ఎందుకు వేసుకుంటుంది వరుస పెట్టి? తినికి ఏమైనా అంకెలు రావా, ఏమైనా మర్చిపోయిందా అనుకుంటారు చూసేవాళ్ళకి. అది నెంబర్స్ లాగా కనబడుతుంది. కానీ నేనేం చేస్తున్నాను అక్కడ స్తోత్రం 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 అని 1000 సార్లు మనసులో అనుకుంటూ అక్కడ నెంబరింగ్ వేసుకుంటున్నాను.
అంటే అక్కడ కనపడేది ఎలా కనపడుతుందంటే నెంబర్స్ కనబడుతుంది. వాస్తవానికి నేను చేస్తున్న పని అది కాదు కదా. అలాగే చూసేవన్నీ కూడా నిజాలు కావు. అలాంటిది విన్నై నిజాలని ఎప్పుడు కూడా మనం భావించకూడదు. వాటిని బట్టి నిర్ధారణ చేసుకొని మనం ఒక విధానానికి వచ్చేయకూడదు. ఇలాగా చెప్పారు కాబట్టి ఇది నిజమా, కాబట్టి ఇలా చేసేస్తే మంచిది, ఇలా అన్నారు కాబట్టి ఇది నిజమా, అయితే ఈ విధంగా ముందడుగేస్తే మంచిది. అమ్మా మీ అబ్బాయి ఎవరితోనో మాట్లాడితే కనబడుతున్నాడు అనుకోగానే అమ్మ ఇంకేముంది అయిపోయింది, నా కొడుకు దారి తప్పిపోయాడు అని చెప్పి ఒక నిర్ధారణకు రాకూడదు. ఇదిగో మీ అమ్మాయి పలానా వాళ్ళ బండి మీద కనపడింది అనగానే అమ్మో ఇక నా కూతురు తప్పు చేసేసింది కాబట్టి ఇక దానికి చదువు వద్దు ఏం వద్దు, రేపటి నుంచి ఇక పెళ్లి సంబంధాలు చూసేసి పెళ్లి చేసేయాలి, అట్లా ఒక నిర్ధారణకు రావద్దు. ముందు నిజాన్ని తెలుసుకోవాలి. ఏ విషయమైనా సరే, ఇది అదే సేవ విషయమైనా, ఉద్యోగ విషయమైనా, వ్యాపార విషయమైనా, పిల్లల విషయమైనా, ఏ విషయమైనా విన్న దాన్ని బట్టి ఒక నిర్ధారణకు ఎప్పుడూ రాకూడదు. నువ్వు తప్పనిసరిగా దానిలో ఉన్నటువంటి లోతేంటో తెలుసుకోవాలి, నిజమేంటో గ్రహించాలి, మర్మాన్ని నువ్వు గ్రహించి ముందుకెళ్ళాలి, కానీ ఒక నిర్ధారణకు వచ్చేయకూడదు. ఈయన చెప్పారు, వచ్చి మీ అన్న 400 మందితో వస్తున్నాడు అనగానే ఈయనకి భయం వేసిపోయి గడగడలాడిపోయి గుంపులు గుంపులుగా వేరు చేశాడు. చేసి ఒకళ్ళని చంపేసిన ఇంకొకళ్ళు ఉంటారుగా అని నిర్ధారణకు వచ్చేస్తా ఉన్నాడు. ఆయనకు నిద్ర పట్టట్లేదు, గడగడలాడిపోతున్నాడు, తిండి సహించట్లేదు, ఏం చేయాలో అర్థం కాక పాలుపోక దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు. ఆయన ఒక్కడే గడుపుతా ఉన్నాడు. అయ్యా ఏంటి నా పరిస్థితి, నువ్వు రమ్మంటే కదా నేను వచ్చాను, ఆయన 400 మందితో వచ్చేస్తున్నాడు ప్రభువా, నేనేం చేయను ఆయన అని చెప్పి గడగడలాడిపోతూ అక్కడ చూడండి, అదే 32 అధ్యాయం 24 వచనంలో, యాకోబు ఒక్కడే మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను, తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూడు మీద అతన్ని కొట్టెను, అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసెలను. ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోని అనెను. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడంట. ఎందుకని అయిపోయింది నా పరిస్థితి, చివరాఖరికి వచ్చేసింది, తెల్లారితే నా మరణమే, ఇంక నేను మిగలను అనుకుని ఒక నిర్ధారణకు వచ్చేసి అందరినీ, తన భార్యల్ని, పిల్లల్ని, పశువుల్ని, దాసుల్ని అందరినీ, తనకున్న సమస్తాన్ని ముందు పంపించి ఆయన ఒక్కడే మొదలుపెట్టాడు. ఏంటిది? ప్రార్థన. హల్లెలూయా. ఇది నిజంగా చాలా ఆనందదాయకమైన విషయం. నీ పరిస్థితి ఏది కూడా అయోమయం అయిపోయింది, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు, తుఫాన్ లాంటి బాధలు నీ మీదకి వచ్చి పడిపోయినాయి, గాఢాంధకారమైనటువంటి సమస్యలన్నీ నీ ముందున్నాయి, ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నావు. నువ్వు అటు ఇటు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గర పరిగెత్తక్కర్లా, మోకరించు, ఉన్న పాటను ఎక్కడుంటే అక్కడ మోకరించి, ప్రభువా ఏంటి నా పరిస్థితి ఏంటి, నేను అనుకున్నది ఒకటి, ఇక్కడ జరుగుతున్నది ఒకటి, నేను చెయ్యాలనుకున్నది ఒకటి, ఇక్కడ జరగబోతున్నది ఇంకొకటి, నేను ఆలోచించింది ఒకటి, ఇక్కడ జరుగుతున్న విషయం ఇంకొకటి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటా ప్రభువా, నేనేం చేయను నాయన, నేను ఎటెళ్ళను, నాకు ఒక దారి చూపించు, నా సమస్యకు ఒక పరిష్కారం చూపించు, నాతో మాట్లాడు, నా మీద దయ ఉంచయ్యా అని నువ్వు దేవుణ్ణి అడిగితే తప్పనిసరిగా దేవునికి జవాబిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ యాకోబు పెనుగులాడుతూ ఉన్నాడు, అడుగుతూ ఉన్నాడు, దేవుణ్ణి అర్థిస్తూ ఉన్నాడు, కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ప్రభువా నేను ఇన్ని సంవత్సరాల నుంచి దూరంగా ఉన్నాను కదా, తల్లి ప్రేమకు దూరమై, తండ్రి ప్రేమకు దూరమై, అన్న ప్రేమకు దూరమైపోయి వెట్టి చాకిరీ చేశాను కదా ప్రభువా, ఎంతమందిని నువ్వు నాకు ఇచ్చావు కదయ్యా, మరి తిరిగి వెళ్తా ఉంటే నేను పడిన కష్టానికి ఏ ప్రతిఫలము నాకు కనిపించకపోగా భయము నన్ను కృంగదీసేస్తుంది. అంతే కదండి, కొన్నిసార్లు మనం పడిన కష్టానికి ప్రతిఫలం దక్కకపోగా ఇంకా నష్టమే కలుగుతూ ఉంటుంది. అప్పుడు మనకి చాలా బాధ, చాలా కన్నీరు, చాలా వేదన, ఏమి చేయాలో తెలియని పరిస్థితి, ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి, ఎవరితో మన బాధలన్నిటిని కూడా వివరించాలో తెలియనటువంటి పరిస్థితి అన్నమాట. అప్పుడేం చేయాలి మనము? ఒక్కటే, మన దేవుణ్ణి ఆశ్రయిస్తే గనక, మన సర్వేశ్వరుని ఆశ్రయిస్తే గనక, ఆయన పాద సన్నిధి దగ్గరికి వెళితే గనక తప్పకుండా ఏదో ఒక మార్గాన్ని దేవునికి బోధిస్తాడు.
నువ్వేం చేస్తే మంచిది, నువ్వు ఎటు వెళ్తే మంచిది, ఎవరితో మాట్లాడితే మంచిది, ఏ విధంగా ప్రయాణిస్తే నీకు మంచిది అనేటటువంటి ఆలోచన నీకు తప్పనిసరిగా ఆయన వివరిస్తాడు. వివరించినప్పుడు నువ్వు ఆ మార్గం గుండా వెళితే, ఆయన చెప్పిన బోధని నువ్వు పాటిస్తే, ఆయన ఏదైతే నీకు విశదీకరిస్తున్నాడో ఆ ప్రకారం నువ్వు నడిస్తే గనక తప్పకుండా నువ్వు జయ జీవితాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. ఇప్పుడు ఏమైంది, ఆయన విన్నదాన్ని బట్టి భయపడిపోయి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని పొందుకొని ఆయన ముందుకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమైందండి, ఆయన అన్న ఏమన్నా చంపేశాడా ఈయన్ని? లేదే. ఇద్దరు కూడా కౌగులించుకుని ఏడ్చారు, ఇద్దరు ముద్దు పెట్టుకున్నారు. ఆయన ఒకరినొకళ్ళు కూడా ఎంత ప్రేమ చూపించుకున్నారంటే విడిపోయినటువంటి ప్రేమంతా కూడా ఒకేసారి అక్కడ చూపించారు. కానీ యాకోబు అనుకున్నది ఏంటి, చంపేస్తాడు అని. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, ఒకరినొకరు కౌగులించుకుని ముద్దు పెట్టుకొని ఆ యొక్క ప్రేమనంతా కూడా కనబరిచేలాగా ఏసావు చేయటం అనమాట. ఆయన అనుకున్న దానికి అంతా కూడా ఎంత వ్యతిరేకమైపోయిందో చూసారా. ఏదైతే అయిపోద్దో, ఏదైతే జరిగిపోద్దో అని గడగడలాడిపోయాడో అవి ఏదన్నా జరిగిందా? అయితే ఎవ్వరి మనస్సునైనా మార్చటానికి నా ప్రభువు సమర్థుడు. హల్లెలూయా. అది మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. నువ్వు శత్రువుగా భావించిన వ్యక్తి అయినా, నీ మాట వినని వ్యక్తి అయినా, నిన్ను పట్టించుకునేటువంటి వ్యక్తి అయినా, నిన్ను చులకనగా మాట్లాడుతున్న వ్యక్తి అయినా, నీ మీద నిందలు వేసేటటువంటి వ్యక్తి అయినా, ఎవరినైనా సరే వాళ్ళ మనస్సును దేవుడు మారుస్తాడు. ఎప్పుడు మారుస్తాడు అంటే గనక నువ్వు ఆయనకు లోబడినప్పుడు, ఆయన మాటలను నువ్వు అంగీకరించినప్పుడు, ఆయన పాదసన్నిధి దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు, ఆయన ఆజ్ఞల ప్రకారం నువ్వు నడిచినప్పుడు తప్పనిసరిగా నీకు విరోధంగా ఉన్న ప్రతి వ్యక్తి యొక్క హృదయాన్ని దేవుడు మార్చేవాడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఎప్పటికీ కూడా మనము ఏదో అయిపోతుందనో, ఏదో సంభవిస్తుందనో, ఏదో జరగరాంది జరిగిపోతుందనో ఎవరిని ఆశ్రయించాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర కన్నీరు కార్చాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర చింతించాల్సిన అవసరం లేదు, ఎక్కడ దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళినా నీ బాధ రెట్టింపు అయిపోద్ది. ఎక్కడికి ఎవరి దగ్గరికి వెళ్ళిపోయినా లేనిపోయిన సలహాలు ఇచ్చి దాన్ని పెద్ద చేసేస్తూ ఉంటారు. ఇప్పుడు కనుక యాకోబు ఎవరి దగ్గరికో వెళ్ళిపోయి, మా అన్న 400 మందిని వేసుకొచ్చేస్తున్నాడంట, పలానా టైంలో నేను ఇలా చేశాను, పారిపోయాను, ఇప్పుడు వస్తున్నాను, ఆయన 400 మందితో వస్తున్నాడు, పలానా సమయంలో మా అన్నకి నేను ఈ విధంగా ద్రోహం చేశాను కాబట్టి ఇలా వచ్చేస్తున్నానంటే, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమైనా సలహా ఇచ్చేవాళ్ళు, మీ అన్న ఒక 400 మందిని వేసుకొస్తున్నాడు కాబట్టి నువ్వు కనీసంగా ఒక 600 మందిని పోగు చేసుకుని నువ్వు వెళ్ళు అని చెప్పుండేవాళ్ళేమో కదండి. అంటే నువ్వు లోకస్తుల దగ్గరికి వెళ్తే వాళ్ళు అలాంటి ఆలోచనలే నీకు చెప్తారు. ఆయన 400 మంది అంటే నువ్వు కనీసం ఒక 800 మందినన్నా వేసుకెళ్ళాలి, బలంగల్లా వాళ్ళని వేసుకెళ్ళాలి, యుద్ధసూరుని వేసుకెళ్ళాలి, వాళ్ళందరినీ నీ ముందు పెట్టుకోవాలి, వాళ్ళు ఆ గుంపుని జయిస్తారు, అప్పుడు నువ్వు నీ అన్నతో మాట్లాడచ్చు అని ఇలా రకరకాలుగా సలహాలు ఇస్తూ ఉండేవాడు. కానీ ఆయన ఎవరిని ఆశ్రయించలేదు. కానీ ప్రభు పాదసని దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీర్వాదాన్ని పొందుకొని అన్న యొక్క కోపాన్ని చల్లార్చేలాగా దేవుడు ఆయన మనస్సును మార్చి ఇద్దరికి కూడా సంధిని కుదిర్చాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏ విషయంలోనైనా ఆయన పాదసన్నిధి చేరితే మన యొక్క ప్రతి అడ్డంకుని తొలగించేవాడే మన పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అట్టి కృపణ దేవుడు మనందరికీ దయచేయునుగాక. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, కృపామేడ దయామేడ నీకు వందనాలు నాయన. సర్వేశ్వర శక్తిమంతుడ, యాకోబు ఏసావులు వారి మధ్య జరిగినటువంటి కొన్ని సంభాషణల గురించి, అక్కడ జరిగినటువంటి పరిస్థితుల గురించి ప్రభా వివరించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. యేసయ్యా నిజమే ప్రభా, మేము ఒక్కొక్కసారి ప్రభా విన్నది నిజం అనుకుని ఎన్నో తప్పటడుగులు వేశాం. ఇక నుంచి ఆ విధంగా ఉండేవారము కాక, కళ్ళ ముందు చూసింది కూడా నమ్మేవారము కాక, నిజ నిజాలు తెలుసుకొని ప్రభా మీరిచ్చినటువంటి జ్ఞానంతో ముందుకు వెళ్ళేటటువంటి స్థితిలో మేము ఉండటానికి సహాయం చేయండి. ఎప్పుడు ఎవరి మీద పగ, కలహము, కోపము ఇలాంటి విరుద్ధమైన విషయాలు మా మనసులో ఉంచుకొనక ప్రేమ, సాత్వికత, దయా, దాళిత్వం ఇవన్నీ కలిగి ప్రభా మీ యొక్క కృపకు భాగ్యులమయ్యేటటువంటి ధన్యతను మాకు అనుగ్రహించండి తండ్రి. స్తోత్రాలు. ఏ విషయంలోనూ ఎవరిని మోసపరచక తండ్రి, కుటుంబ సభ్యుల్ని బాధించక, ఇబ్బంది పెట్టక నాయన, అందరితో సమాధానంగా ఉండగలిగిన స్థితిని ప్రభా మాకును అందరికీ అనుగ్రహించమని, వాక్యానుసారం బ్రతికేటటువంటి బ్రతుకులను మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా.
నమః.